ఈరోజు నిజామాబాద్ జిల్లా శ్రీ జూపల్లి కృష్ణారావు సార్ గారు ఆనరబుల్ డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ అండ్ మినిస్టర్ ఫర్ ప్రొవిజన్ అండ్ ఎక్సైజ్ టూరిజం కల్చర్ అండ్ ఆర్కియాలజీ గారికి, అదేవిధంగా షబీర్ అలీ గారు ఆనరబుల్ అడ్వైజర్ టు ది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ మైనారిటీ వెల్ఫేర్, మరి ఇచ్చేసిన ఎమ్మెల్యే బోధన్ గారు సుదర్శన్ రెడ్డి సార్ గారికి, ఎమ్మెల్యే నిజామాబాద్ రూరల్ భూపతి రెడ్డి గారికి, ఎమ్మెల్యే ఆర్మూర్ అండ్ ఇక్కడికి విచ్చేసిన ఉర్దూ అకాడమీ చైర్పర్సన్ మరియు ఇతర ప్రజాప్రతినిధులు వచ్చి విచ్చేసిన అధికారులందరికీ కూడా నమస్కారాలు. సో మనకి ఈరోజు డిస్ట్రిక్ట్ ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, అదేవిధంగా ప్రోగ్రామ్స్ ఉన్నాయో అవి అమలుపై సమీక్ష సమావేశానికి ఈరోజు విచ్చేశారు. సో ఈ సమీక్ష సమావేశాన్ని జూపల్లి కృష్ణారావు సార్ని కొనసాగించాల్సిందిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. మీడియా వాళ్ళందరూ కూడా విజువల్స్ తీసుకుని వెళ్ళండి. ఆఫ్టర్ మీటింగ్ తర్వాత డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్ సమీక్షా సమావేశాన్ని సుదర్శన్ రెడ్డి గారు, అట్లాగే పైడి రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు, చైర్మన్ తారాచంద్ నాయక్ ఐటీ సిఎంఎస్ చైర్మన్ తెలంగాణ స్టేట్ ఉర్దూ అకాడమీ, మాలాల మోహన్ రెడ్డి గారు చైర్పర్సన్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ యూనియన్, అట్లాగే జాయింట్ కలెక్టర్ గారు, కమిషనర్ గారు, ఇతర అధికారులందరికీ, వివిధ స్థాయిలో అధికారులందరికీ అవసరం తెలియజేసుకుంటారు. ఈ ప్రభుత్వం ఏర్పడి 9 మాసాల సమయం, అందులో మొదటి 3 మాసాలు అడ్మినిస్ట్రేటివ్ క్యాబినెట్ ఫార్మేషన్ ఆఫీసర్స్, సబ్సిక్వెంట్గా పార్లమెంట్ ఎలక్షన్స్. సో గడిచిన 2-3 మాసాల నుంచే పరిపాలన వాస్తవంగా కొనసాగుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన సక్రమంగా అన్ని రంగాల్లో కూడా, అన్ని శాఖలు కూడా పూర్తి పారదర్శకంగా, సవ్యంగా
ఎవరు ఏ విషయంలో కూడా వేలు పెట్టి చూడని పద్ధతిలో పరిపాలన కొనసాగాలని ఆకాంక్షిస్తూ గతంలో కూడా ఒకసారి చెప్పడం జరిగింది. గత పద్ధతుల్లో పాల్గొనాలి కాకుండా పూర్తి మార్పు రావాలని, దానికి మీరందరూ కూడా తోడ్పాటు కావాలని, అందరి సహకారం కావాలని కోరుతూ ఇప్పుడు సమీక్షను కంటిన్యూ చేస్తూ కోరుతూ మొట్టమొదటిగా వ్యవసాయ శాఖ ప్రధాని కాబట్టి నిర్ణయించుకో ప్రారంభించారు.